అప్డేట్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాబూల్లోని ఒక డ్రగ్ ట్రీట్మెంట్ ఆసుపత్రిపై పాక్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో సుమారు 400 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 250 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వైమానిక దాడుల వల్ల ఆసుపత్రి ధ్వంసమైంది. శిథిలాల నుంచి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. పాకిస్తాన్ చేసిన దాడిపై ఆఫ్ఘాన్ స్పందించింది. పాకిస్తాన్ మరోసారి గగనతల నియమాలను ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబూల్లోని మాదక ద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని, డ్రగ్స్ కు బానిసై చికిత్స పొందుతున్న వారు మరణించారని పేర్కొంది. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఘోరమైన దాడి అని ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరావత్ జమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఆరోపణలను పాకిస్తాన్ కొట్టిపారేసింది. తాము కేవలం ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించింది. పౌర నివాసాలపై ఎలాంటి దాడులు చేయలేదని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి ముషర్రఫ్ జైదీ తెలిపారు. ఆసుపత్రిపై తాము దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఈ వైమానిక దాడులకు కొన్ని గంటల ముందే సరిహద్దుల్లోని ఇరు దేశాల సైన్యాల మధ్య కాల్పులు జరిగాయి. కోస్ట్ ప్రావిన్స్ లోని గ్రామాలపై పాక్ జరిపిన మోటార్ దాడుల్లో 2 పిల్లలు సహా 4 మృతి చెందారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి జరిగిన కాల్పుల్లో బజౌర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయారు. కాగా గత కొద్ది రోజులుగా ఆఫ్ఘాన్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ కాబూల్లోని ప్రాంతాలపై దాడులు చేయగా ఆఫ్ఘాన్ సైతం ప్రతి దాడులతో తిప్పికొడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తాజాగా హాస్పిటల్పై వైమానిక దాడులు చేసినట్లుగా తెలుస్తోంది.